అగ్రిగోల్డ్ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. కేసు దర్యాప్తు ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం. న్యాయం చేయాలంటూ బాధితులు ఆందోళనలు చేస్తుండటంతో కేబినెట్లో దీనిపై ప్రత్యేకంగా చర్చించారు. సిఐడి చీఫ్ ను సమావేశానికి పిలిపించుకుని కేసు స్టేటస్ అడిగి తెలుసుకున్నారు సీఎం. అగ్రిగోల్డ్ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. తమకు న్యాయం చేయాలంటూ అగ్రిగోల్డ్ బాధితులు రోడ్డెక్కడంతో సర్కార్ తీవ్రంగా స్పందించింది. అయితే బాధితుల ఆందోళనతో స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్లో ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చించారు. అగ్రిగోల్డ్ దర్యాప్తుపై ఆరోపణలు వస్తుండటంతో సీరియస్గా తీసుకున్న చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. అంతేకాదు, అప్పటికప్పుడు అగ్రిగోల్డ్ కేసును దర్యాప్తు చేస్తున్న సిఐడి చీఫ్ ద్వారకా తిరుమలరావును పిలిపించుకున్నారు. దర్యాప్తులో ఆలస్యం జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, కేసుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర మంత్రివర్గానికి అగ్రిగోల్డ్ కేసు స్టేటస్ను వివరించారు సిఐడి చీఫ్ ద్వారకా తిరుమలరావు. అయితే నిందితులుగా ఉన్న కొందరు డైరెక్టర్లు తప్పించుకొని తిరుగుతున్నారని సిఐడి చీఫ్ తిరుమలరావు కేబినెట్కు తెలిపారు. అవ్వా సీతారాం మాత్రం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారని చెప్పారు. అయితే అవ్వా సీతారాం సహా 15 మంది డైరెక్టర్లను అరెస్ట్ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. తప్పించుకొని తిరుగుతున్న డైరెక్టర్లను పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది సర్కార్. పరారీలో ఉన్న డైరెక్టర్ల ఆచూకీ చెప్తే 25 లక్షల రివార్డ్ ప్రకటించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, అగ్రిగోల్డ్ బాధితుల్లో మరణించిన వారికి 3 లక్షల చొప్పున సాయం చేయాలని ముఖ్యమంత్రి నేతృత్వంలోని కేబినెట్ తీర్మానించింది. అయితే కేబినెట్లో కీలక నిర్ణయాలను ఇవాళ అసెంబ్లీలో ప్రకటించనున్నారు హోంమంత్రి చినరాజప్ప. అగ్రిగోల్డ్ కేసులకు సంబంధించి పురోగతి, బాధితులకు పరిహారం చెల్లింపుపై ప్రకటన చేయనున్నారు. అయితే కేసును వీలైనంత త్వరగా దర్యాప్తు జరపాలని సీఎం చంద్రబాబు సిఐడి చీఫ్కు ఆదేశించారు. మరోవైపు న్యాయం చేయాలంటూ అగ్రిగోల్డ్ బాధితులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. అగ్రిగోల్డ్ బాధితులు చేపట్టిన ఆందోళన మరింత ఉధృతమైంది. విజయవాడ అలంకార్ ధర్నా చౌక్ దగ్గర అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్లు ధర్నా చేపట్టారు. తక్షణమే తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మా అగ్రిగోల్డ్ బాధితులం అందరం కోరుకునేది ఒకటేనమ్మా, మేము కష్టపడిన లెక్క మాత్రమే మేము గవర్నమెంట్ నుంచి అడుగుతున్నాము. వాళ్ళ సొమ్మేమి మేము అడగడం లేదే. ఎప్పటి నుంచి చిన్న స్థాయిలో ఉన్న అగ్రిగోల్డ్ సంస్థని ఎంత పెద్ద కొండ స్థాయిలోకి తెచ్చిన ఆస్తులన్నీ మా ద్వారానే వచ్చింటే తప్పనిచ్చి వేరెక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి మేము ఇప్పించుకోవడం లేదు. మరోవైపు అగ్రిగోల్డ్ అంశం అటు రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. ఈ అంశంపై టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు మాటల దాడి చేసుకుంటున్నారు.